లేకపోవచ్చు కానీ టిల్లు 2 అనేది చాలా బాగుంది. ఓకే, టిల్లు 1 బాగుందన్న. రాజకీయ ఇంకా వేరే, అది దీంట్లో అనుభవం ఇంకా వేరే కదా. టిల్లు 2 వచ్చి అక్కడ స్టో అనిపిస్తుంది కొంచెము. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది, గుడ్ మూవీ. లాస్ట్ కొంచెం అదే స్టోరీనే, ఇంకేం కొత్తగా ఏం లే. చాలా ఉన్నాయి, ఒక సాంగ్స్ అయితే మొత్తం అదే అనమాట. ఆ లాస్ట్ వచ్చే ముందుకి ఇంకా అదే మన దాంట్లో డీజే టిల్లు దొరికింది కదా, అదే సేమ్ లాస్ట్ వచ్చే ముందుకి. ఆ పాయింట్ 5కి 3 ఇవ్వచ్చు అన్న. ఇది థ్యాంక్ యూ. కొన్ని పాత సాంగ్స్లు కూడా కల్పించారు. ప్రతి సీన్ అద్భుతం అనిపిస్తుంది. నేనైతే సిద్ధు జొన్నాలగడ్డ నుంచి ఇంత అద్భుతమైన మూవీ ఇంతకుముందే చూలే. ఫస్ట్ మూవీ తర్వాత ఫస్ట్ మూవీ బాగుంటే ఇది చాలా బాగుంది. ఇక 3వ మూవీ RRR లాగా ఒక రచ్చ చేస్తుంది కాబట్టి హిందీలో ఒక డబ్ చేస్తే మాత్రం నార్త్ ఇండియన్స్ మాస్ పీపుల్స్ అయితే ఎవరు ఉన్నారో రచ్చ చేస్తారు, మసూస్తారు. అవసరం అయితే వాళ్ళు వచ్చి ఇక్కడికే వచ్చుతారు. అంత అద్భుతంగా ఉంది మూవీ. సిద్ధు జొన్నాలగడ్డ సెల్యూట్. నాకు తెలిసి డైలాగ్స్ నువ్వే రాసుకున్నట్టు, నువ్వు మస్తు రాసుకున్నావు కాక. కిర్రాకున్నది. నాకే తెల్లగా అయినోనికే ఎటెట్టనో అవుతుంది. ఇక మరి యూత్కి ఎట్లా ఉంటుందో ఒక్కసారి చూసుకోర్రి. అద్భుతమైన మూవీ. డీజే టిల్లు స్క్వేర్ సూపర్. రాధిక జర దూరంగా ఉండమ్మా, నేను సింగిలే. ఐ డోంట్ వాంట్ మింగిల్. థ్యాంక్ యూ. పబ్లిసిటీ చేశారు. ఇది వల్గర్గా ఉంది సినిమా, ఎలా చూస్తారు ఫ్యామిలీస్తో అని. బట్ మనం మీరు ఎక్స్పెక్ట్ ఇదేమంటారంటే కుర్రాలు ఎక్స్పెక్ట్ చేసినంత వల్గారిటీ అయితే సినిమాలో ఎక్కడా లేదు. మీరంతా డిసప్పాయింట్ అయితే అన్ని సీన్లు కూడా లేవు దీంట్లో. చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. బట్ దీంట్లో బ్యాక్ డ్రాప్స్ ఏంటంటే స్టోరీ, ఒక ప్రాపర్ స్టోరీ తీసుకొని చేస్తుంటే ఇంకా బాగుండేదేమో. ఎందుకంటే చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం ఈ సినిమా మీద. డీజే టిల్లుని కొన్ని చేర్పులు మార్పులు చేసి టిల్లు స్క్వేర్ అయితే తీశారు అని అయితే నాకు అనిపించింది ఇందులో. ఇంకోటి ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంటర్టైన్గా ఉంటుంది, నవ్వి చచ్చిపోతాం. సెకండ్ హాఫ్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ తగ్గి ఏదో ట్విస్టులు చేద్దామని చూసారు. సో అక్కడ కొంచెం బ్యాక్ డ్రాప్ అని నాకు అనిపించింది. ఇందులో మెయిన్గా ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది, మనందరికీ చాలా ఎంటర్టైన్ అవుతాం ఆ ట్విస్ట్తో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని నడుచుకుంటూ వచ్చేస్తుంది ఆ ట్విస్ట్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఏదైతే డీజే టిల్లులో వాళ్ళు చేశారో అదే చేద్దాం అనుకున్నారు. బట్ అది ప్రతిసారి వర్కౌట్ అవ్వదేమో అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. దయచేసి థియేటర్కి రండి, మీ ఫ్యామిలీతో వచ్చినా కూడా ఎంటర్టైన్ అవుతారు. బట్ కానీ ఇందులో చాలామంది ఏంటంటే ఓటీటీలకు వస్తాయి కదా, ఓటీటీలో చూసేద్దాం కదా అనే ఫీల్తో సినిమాలు చూస్తున్నారు ఈ మధ్య. దయచేసి థియేటర్కి రండి. ఒక మంచి సినిమాని చూడాలనుకుంటే థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే మీరు ఓటీటీలో ఇంట్లో కూర్చొని ఇయర్ బడ్స్ పెట్టుకుంటే సినిమా వాల్యూ తెలియదు కదా మీకు. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.